ముంబైలో భూమి ధర దొరకడం కష్టమా? ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయా? జనాభా ఒత్తిడి పెరుగుతోందా? అయితే ముంబైకి ప్రత్యామ్నాయంగా 4,000 కోట్లతో కొత్త మెగా సిటీ రూపుదిద్దుకోబోతోంది. అదే ముంబై 3.0. అసలు ఈ నగరం ఎక్కడ వస్తోంది, ఇందులో ఏముండబోతోందో తెలుసుకుందాం. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎప్పుడూ రద్దీగా ఉండే నగరం. ఉద్యోగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో ముంబైకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ముంబై అభివృద్ధితో పాటు కొన్ని సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భూమి కొరత, పెరుగుతున్న జనాభా, భారీ ఆస్తి ధరలు, ట్రాఫిక్, హౌసింగ్ పై ఒత్తిడి నగరానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నగరాభివృద్ధిపై ప్రణాళిక దృష్టి పెట్టింది. ఇదే ఇప్పుడు ముంబై 3.0గా ప్రచారంలోకి వచ్చిన కర్నాలా సాయి చిర్నన్ న్యూ టౌన్. ఈ కొత్త నగరం నవీ ముంబైకి అవతల ప్రాంతంలో అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొత్తం 124 గ్రామాలను కలుపుకొని సుమారు 323.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త సిటీని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టుకు పెట్టుబడి ఎంత? 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు కోసం 4,000 కోట్ల కేటాయింపు ఉందని సమాచారం. అంటే ఇది కేవలం కొత్త కాలనీలు ఏర్పాటు చేసే ప్రాజెక్టు కాదు. భవిష్యత్తులో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం ఎలా విస్తరించాలి అనే దానికి సంబంధించిన భారీ అర్బన్ ప్లాన్గా దీన్ని చూడొచ్చు. కనెక్టివిటీ ఎందుకు కీలకం? ముంబై 3.0 ప్రాంతాన్ని ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ కనెక్టివిటీ. ఈ ప్రాంతం అటల్ సేతు, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సమీపంలో ఉండడం వల్ల భవిష్యత్తులో రోడ్డు రవాణా కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. అటల్ సేతు ద్వారా ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణం సులభతరమైంది. మరోవైపు కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు పెరిగే కొద్దీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వ్యాపార, నివాస అవసరాలు పెరిగే అవకాశం ఉంది. అందుకే ముంబై 3.0 ప్రాంతం భవిష్యత్తులో రియల్ ఎస్టేట్కు కొత్త హబ్గా మారొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త నగరం అంటే సాధారణంగా ఇల్లు మాత్రమే కాదు. నివాస ప్రాంతాలు, కమర్షియల్ స్పేస్లు, ఆఫీసులు, షాపింగ్ ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రజా రవాణా, పార్కులు ఇలా పూర్తి స్థాయి అర్బన్ ఎకోసిస్టమ్ అవసరం. అందుకే ముంబై 3.0 అభివృద్ధి చెందితే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే నిపుణులు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. కొత్త నగరం అంటే కేవలం కాంక్రీట్ భవనాలు నిర్మించడం మాత్రమే కాకుండా గ్రీన్ బెల్ట్స్, ఓపెన్ స్పేస్లు, ప్రజా రవాణా, సామాజిక మౌలిక సదుపాయాలు, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. భూసేకరణే అసలు సవాలు. ఇంత పెద్ద నగరాన్ని నిర్మించాలంటే ముందుగా భూమి అవసరం. అందుకే ఈ ప్రాజెక్టులో 124 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ చాలా కీలకంగా మారనుంది. భూ యజమానులకు నగదు పరిహారం, డెవలప్మెంట్ రైట్స్, ల్యాండ్ పూలింగ్ వంటి వివిధ మార్గాలపై ప్రతిపాదనలున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి భారీ ప్రాజెక్టుల్లో భూమికి సంబంధించిన అంశాలు చాలా సున్నితమైనవి. స్థానిక ప్రజల ప్రయోజనాలు, పారదర్శకత, సరైన పరిహారం వంటి అంశాలు కీలకంగా మారతాయి. ఇలాంటి భారీ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాదు. ప్రణాళిక, భూమి, రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్, ప్రజా రవాణా, నివాసాలు, కమర్షియల్ ప్రాంతాలు ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ దశాబ్దం చివరి నాటికి తొలి దశ అభివృద్ధి కనిపించే అవకాశం ఉందని అంచనాలున్నాయి. అయితే పూర్తి స్థాయి నగరంగా మారడానికి మరింత సమయం పట్టొచ్చు. మొత్తంగా చూస్తే ముంబై 3.0 కేవలం మరో కొత్త టౌన్షిప్ కాదు. భవిష్యత్తులో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత విస్తరణకు కొత్త దిశ చూపించే ప్రాజెక్టుగా ఇది మారే అవకాశం ఉంది. మరి ముంబై 3.0 నిజంగా భవిష్యత్తు ముంబైకి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా, లేక మరో భారీ రియల్ ఎస్టేట్ హబ్గా మాత్రమే మిగిలిపోతుందా? రాబోయే సంవత్సరాల్లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.